తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్లను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా విసిగిపోయారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనపడింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడ్డానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడిపుంజు కూడా తన పిల్లలతో కలిసి చూడ్డానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవిలించింది. హరే, నువ్వు చచ్చిపోయావనుకున్నామే అంది కోడిపుంజు. లేదు, అదేమీ కాదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది అని జవాబు చెప్పింది ఆ నక్క. పుంజు వెంటనే తన పిల్లల్ని లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ ఉంది. ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అంది. ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లని తింటే నీకు తెలియలేదు, కానీ ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత ఇతరుల విషయం పట్టించుకోవాలి, అంతే కదా. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.